హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? అందరూ కామెంట్స్లో నా క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. నన్ను టైంకి తినమని, హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని, మేము తోడున్నామని చెప్తున్నారు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నా బాధలో మీరంతా తోడున్నందుకు. నా పిల్లల్లా నా క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. నన్ను హెల్త్ జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. మీ అందరికీ మెనీ 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 థ్యాంక్స్. ఇక కథలోకి వెళ్దామా? మధు మురళీరవం 9వ భాగం. మురళీకి తండ్రికి వార్నింగ్ ఇవ్వటానికి కూడా, కనీసం అతని మొహం చూడటానికి కూడా ఇష్టం ఉండదు. అందుకే శారదకి చెప్పాడు అతను వస్తే సరైన సమాధానం చెప్పి పంపమని. అందుకే శారద అంత కఠినంగా మాట్లాడింది అతనితో. పైగా రాధ చావుకి అతనే కారణమని ఆమెకు తెలుసు. అందుకే అతనంటే అసహ్యం శారదకి. సరిసర్లే, మీరు అంతా ఒకటయ్యారు. ఎవరేమనుకున్నా వాడు నా కొడుకు కాకుండా పోడు. నేను వాడి అబ్బని కాకుండా పోను. ఎన్నాళ్ళు విడదీస్తారు నన్ను నా కొడుకుని? చూస్తా ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజైనా ఆడు నా దగ్గరికి వస్తాడు. అప్పుడు చెప్తా ఒక్కొక్కడి పని. చెప్పు ఆ ముసలోడికి, నీ అల్లుడికి కూడా అన్నాడు కోపంగా. నేను అన్నానని అనుకోకండి. మీకు ఏదైనా గొడవలు ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎందుకండి అనవసరమైన మాటలు అన్నాడు ప్రకాశం కొంచెం తీక్షణంగా. అంతేలే, వాడికి తియ్యటి మాటలు చెప్పి పైసా కట్నం వేయకుండా కూతుర్ని వదిలించుకుంటున్నావుగా. ఆ ముసలాడు కూడా డూడు బసవన్నలా తల ఊపి మీ అందరూ కలిసి నా కొడుక్కి అన్యాయం చేస్తున్నారు. నా కొడుక్కి కట్నం ఇవ్వాల్సిందే. వాడు వద్దంటే వాడిని కన్నందుకు నాకివ్వండి. అల్లుడు ఊరకనే వస్తాడా ఏంటి అన్నాడు. ఇందుకే అనుకుంటా మురళి గారు ఈయన వస్తే బయటికి గెంటేయమన్నారు. ఎంతైనా తండ్రి కదా, అలా మాట్లాడతారేంటి అనుకున్నాను. ఇతని లాంటి వాడికి అదే కరెక్ట్ అనుకుంది మధు. అతని మాటలకి శారదకి, ప్రకాశానికి విపరీతమైన కోపం వచ్చింది. ప్రకాశం ఏదో అనబోతుండగా ఆగండి అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి మురళీ నంబర్ డైల్ చేసింది. హలో, సిఐ మురళీ గారు ఉన్నారండి అని అడుగుతోంది. అవతలేమి చెప్పారు. వాళ్ళ అత్తయ్య శారదని అని చెప్పండి. సరే ఇవ్వండి అని. బాబు మురళి, మీ నాన్న ఇక్కడికి వచ్చారు. ఏదేదో అంటున్నారు, కొంచెం మాట్లాడతావా ఆయనతో అంది. అంతే సర్రున లేచి, నాకు ఒకరోజు వస్తుంది, మీ అందరి అంతూ తేలుస్తా నేను అంటూ లేచి తుర్రున వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా మురళీ గారికి ఫోన్ చేశావు? ఆయనకి వాళ్ళ నాన్నగారంటే ముందే కోపం. ఇలా అన్నాడని తెలిస్తే ఏం చేస్తారో అంది మధు భయంగా. ఎవరికే నేను ఫోన్ చేసింది? నేను ఫోను చేయలేదు, ఏమీ చేయలేదు. మీ మామను బెదిరించాలంటే మంత్రమేంటో నాకు బాగా తెలుసు. అందుకే మంత్రం వేశా, ఒక్క దెబ్బకి పారిపోయాడు అని నవ్వింది శారద. అమ్మా, నువ్వు మరీను భలే జోకులు వేస్తున్నావే ఈ మధ్య మీ అల్లుడు గారితో కలిసి అంది మధు. ఎంతైనా పోలీస్ కత్తను కదా, ఆ మాత్రం ధైర్యం లేకపోతే అలా అంది. అయినా ఏంటి శారదా అతనితో అలా మాట్లాడావు? గొడవ చేస్తాడేమో, మురళికి వాళ్ళ తాతయ్య వాళ్ళకి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో అన్నాడు ప్రకాశం. ఏమీ అనుకోరు, విన్నారుగా మీరే. వాళ్ళెవరూ ఇతనితో మాట్లాడరు. ఇక్కడికి వచ్చి జులుం ప్రదర్శించబోయాడు. నాకు మురళి, అలాగే వెంకటరామయ్య మామయ్య గారు కూడా ముందే ఫోన్ చేసి చెప్పారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడని. తగిన బుద్ధి చెప్పి పంపమని చెప్పారు. మగ మనిషి కదా, తెగించి నేనేమీ అనలేకపోయాను అంది శారద. అవునమ్మా, నాకు కూడా చెప్పారు మొన్న. ఒకవేళ వచ్చి ఏదైనా వాగితే మెడ పట్టుకొని ముందు బయటికి గెంటేయండి, ఆ తర్వాత మాట్లాడండి అన్నారు. కానీ అలా ఎలా చేస్తాం అంది మధు. అల్లుడు గారికి అంత కోపం ఎందుకు అతని మీద? ఎంతైనా తండ్రే కదా, కోపతాపాలు ఉన్నా ఇలాంటప్పుడు సర్దుకుపోవాలిగా అన్నాడు ప్రకాశం విషయం తెలియక. అసలు విషయం మీకు తెలియదులేండి, తర్వాత చెప్తాను అని. మధు కొంచెం వంటగదిలోకి వెళ్ళి కూర చెయ్యమ్మా అంది. కూతురు ముందు చెప్పటం ఎందుకని. నాకు తెలుసులే అమ్మా, మురళి గారు చెప్పారు నాకు అని వంటగదిలోకి వెళ్ళింది మధు. జరిగిన విషయమంతా చెప్పింది శారద. అప్పుడు రాధని నిలువునా పొట్టన పెట్టుకున్నాడు. అందుకే ఆ రెండు కుటుంబాల మధ్య ఇక మాటలు లేకుండా పోయాయి.
మురళికి కూడా వాళ్ళమ్మంటే బాగా ఇష్టం కదా. అందుకే అమ్మ చావుకి కారణమైన నాన్న మొహం అప్పటికి ఇప్పటికీ చూడలేదట. మొన్న పెద్దవాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్పి బాధపడ్డారు. తల్లి శాశ్వతంగా దూరమైతే తండ్రిని వీడే శాశ్వతంగా దూరం చేసుకున్నాడు అని. ఇతను ఒకవేళ రేపు పెళ్లికి కానీ వస్తాడేమో. మురళి అతన్ని చూస్తే అప్సెట్ అవుతాడు. ఏం చేయాలో అని బాధపడుతున్నారు వాళ్ళు అని చెప్పింది. పాపం మురళి జీవితంలో చాలా విషాదం ఉంది. తల్లి అసలు లేదు, తండ్రి ఉన్నా లేనట్లే. ఊర్లోనే అంటున్నారు కదా. అసలు ఇలాంటి దరిద్రుడికి పిల్లనెలా ఇచ్చాడు వెంకటరామయ్య గారు అన్నాడు ప్రకాశం. జరిగింది మీకు తెలియదు కదా. ఇతను వెంకటరామయ్య గారి మేనల్లుడే. మహానుభావుడు. 20 ఏళ్లకే అన్ని వ్యసనాలకి లోనయ్యాడు. రాధకి 13వ సంవత్సరం. ఇంకా పుష్పావతి కూడా కాకముందే ఆమె మేనత్త, అదే ఇతని తల్లి, తనకి ఆరోగ్యం బాగాలేదని, కొడుకు పెళ్లి చూడాలని, తను లేకపోతే కొడుకు అనాథ అయిపోతాడని, నీ ఇంటికి అల్లుణ్ణి చేసుకోమని వెంకటరామయ్య గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలాగైతేనేం కొడుక్కి రాధకి పెళ్లి జరిగేటట్టు చేసింది మహాతల్లి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు బాగానే ఉంది. పాపం 20 కూడా నిండకుండానే ఇదే పోయింది. మురళి వాళ్ళ అమ్మమ్మకేమో ఆ పెళ్లి ఇష్టం లేదు. ఇద్దరి మధ్య 13 సంవత్సరాల వయసు తేడా ఉంది. పైగా అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి అని గొడవ చేసిన వెంకటరామయ్య గారు వినకుండా అక్క మాటలు విని, మగాడికి వయసు ఏంటి అని, పెళ్ళైతే అన్నీ మానుకుంటాడులే, నేను చూస్తూ కూర్చుంటానా, 4 తన్ని కూర్చోబెట్టను అని పాపం సామ్రాజ్యం గారికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసేశారు. పెళ్ళైన 6 నెలల తర్వాత అది పుష్పావతి అయ్యింది. వెంటనే కాపురానికి తీసుకువెళ్లారు. సంవత్సరం తిరగకుండానే మురళి పుట్టాడు. అసలే గ్రంథసాంగుడు కదా. ఈ పిచ్చిదానికి ఏం మాయ మాటలు చెప్పాడో కానీ భర్త అంటే పిచ్చి ప్రేమ పెంచుకుంది. రాధకి గర్భసంచిలో గడ్డ పెరిగింది అని ఆపరేషన్ చేశారు. 4-5 నెలలు పుట్టింట్లో ఉంది. ఈ దౌర్భాగ్యుడు 4 నెలల్లో దీని ఫ్రెండేనట. దీనికోసం ఎప్పుడూ ఇంటికి వచ్చేదట. అది దాన్ని మరిగి దానికి కడుపు కూడా చేశాడట. ఓ రోజు ఇద్దరూ కలిసి ఉండగా రాధ కంట్లో పడిందట. ఏంటి బావా ఇది, నేను నీకేం తక్కువ చేశాను అని అడిగితే, ఇప్పుడేమైందే, ఎందుకు గోల చేస్తున్నావు, నీతో పాటు అది మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు దానికి కడుపు కూడా 4వ నెల. దాన్ని నేను వదిలిపెట్టలేను అని చెప్పాడంట. అయితే నన్ను వదిలేస్తావా బావా అంటే, ఇద్దరిని ఉండమనేగా చెప్తున్నాను అన్నాడట నిర్లక్ష్యంగా. నేను నిన్ను ఇంకొక ఆడదానితో పంచుకోలేను బావా అంటే, అది నీ ఇష్టమే, నేను దాన్ని మాత్రం వదిలిపెట్టను అన్నాడట. తను అంత ప్రాణంగా ప్రేమించే భర్త అలా మాట్లాడటంతో స్నేహితురాలు, కట్టుకున్న మొగుడు కలిసి చేసిన మోసం తట్టుకోలేక, మొగుడికి అవసరం లేనప్పుడు నేను బ్రతకటం ఎందుకు అని పురుగుల ముందు తాగేసి ప్రాణాలు తీసుకుంది రాధ. అయినా అదొక పిచ్చిది కాకపోతే, పోతే పోయాడు వెధవ మొగుడు, బంగారం లాంటి బిడ్డ ఉన్నాడు కదా, వాడిని చూసుకొనైనా బ్రతకొచ్చుగా. దానికి ఆ ఆలోచన ఎందుకు రాలేదో ఏంటో. ఆడవాళ్ళు మొగుడు మీద పిచ్చి ప్రేమను పెంచుకుంటారు. అది కొంచెం బేటల వారినా తట్టుకోలేరు. భర్తను ప్రేమించాలి కానీ ఇలా గుడ్డిగా మాత్రం కాదు. అతనికేం నెల తిరగకుండానే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఇదే కదా పోయింది. దాన్ని కన్నవాళ్ళు దాన్ని తలుచుకొని ఇప్పటికీ ఏడుస్తూ ఉన్నారు. అది ప్రేమగా పెంచుకున్న కొడుకు అందరూ ఉన్న అనాథ అయ్యాడు. ఇప్పటికీ ఇన్నేళ్లు వచ్చినా తల్లి ప్రేమ కోసం తపించిపోతున్నాడు. అది ఎవరి మీద పిచ్చిగా ప్రేమ పెంచుకొని అతని కోసం చనిపోయిందో, వాడు మాత్రం చాలా చాలా సంతోషంగా 2వ పెళ్లాంతో కులుకుతూ 2 పిల్లల్ని కూడా కన్నాడు అంది ఏడుస్తూ. అదంతా విని ప్రకాశానికి కూడా కృష్ణప్రసాద్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇందాక అతని మాటలు విని, ముందు ఎంతైనా తండ్రి కదా, కొడుకు మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది, మురళి పొరపాటు చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇతనిలాంటి వాడిని దూరంగా పెట్టడమే కరెక్ట్, అదే సరైన శిక్షలే అన్నాడు. ఇప్పుడు కూడా అతనికి కొడుకు మీద ప్రేమ పొంగిపోయి రాలేదు. అతని వ్యసనాలకు, ఆమె సరదాలకి ఉన్నదంతా కరిగించి, ఇప్పుడు కొడుకు పెళ్లి అడ్డం పెట్టుకొని ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆ దరిద్రుడి ప్లాను.
అందుకే నా కొడుకు అని గుండెలు బాదుకుంటున్నాడు. ఈ మాట నాకు వెంకటరామయ్య గారు చెప్పారు. ఆ దరిద్రుడు వస్తే వియ్యంకుడు అని మీరేమీ మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే 4 దులిపి పంపించండి అని చెప్పారు. అలా చేయలేక మర్యాదగానే మాట్లాడాను. అతనే అది నిలుపుకోలేకపోయాడు అంది శారద. మురళి చెప్పిన కథే అయినా శారద మరింత వివరంగా చెప్తుంటే గుండెనెవరో పిండినట్లయింది. శారద మధుని దగ్గరికి తీసుకొని, ఊరుకోమ్మా, ఎప్పటికైనా నీకు తెలియాల్సిన కథ ఇది, అందుకే చెప్పాను అంది. నాకు తెలుసమ్మా, మురళిగారు నిన్ననే చెప్పారు. వాళ్ళమ్మ విషం తాగినప్పుడు గిలగిలా కొట్టుకుంటూ నోట్లోంచి నొరుగులు కక్కుతూ చివరి శ్వాస విడిచేటప్పుడు మురళిగారిని దగ్గరికి తీసుకొని, ఆవేశంలో నీ సంగతి మర్చిపోయానురా కన్నయ్య, నన్ను మన్నించరా అని బాధపడుతూ కళ్ళు మూశారట. ఆ చిన్న వయసులో తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక జ్వరం తెచ్చుకొని 1 నెల రోజులు తిండి నీళ్లు లేకుండా చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారట. అదంతా గుర్తుకొచ్చిందమ్మా. ఈరోజు ఆయన్ని చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఇంకా ఏ హక్కుతో ఆయన అలా మాట్లాడుతున్నాడు? నా కొడుకు అని 20 సంవత్సరాల నుంచి తల్లి కోసం కొడుకు బాధపడుతుంటే తండ్రిగా ఆయన దగ్గరికి తీసుకుంటే ఆ బాధ కొంత తగ్గేది కదా. మొదట్లో కొంత కోపం ఉన్నా తన తండ్రి ప్రేమతో దాన్ని పోగొట్టొచ్చు కదా. పాపం మురళి గారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరూ లేని ఒంటరిగానే మిగిలిపోయారు. ఆస్తి అంతస్తు అయిన వాళ్ళు అందరూ ఉన్నారు, ఒక్క అమ్మ లేక ఏమీ లేనివాడిగా మిగిలిపోయారు అంది ఏడుస్తూ. అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయి మధు. కొంతమంది జన్మలంతే, వాళ్ళు ఎందుకు పుడతారో వాళ్ళకే తెలియదు. తమ సుఖం తమ స్వార్థం తప్ప కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు ఎవరూ పట్టరు అటువంటి వాళ్ళకి అంది ఈసడింపుగా శారద. మురళీగారు అలా కాదమ్మా, పోలికలు మాత్రమే అతన్ని వచ్చాయి, కానీ అతని బుద్ధి ఒక్కటి రాలేదు అంది మధు. నాకు తెలుసు తల్లి, అందుకే కదమ్మా నేను చెప్పాను, నువ్వు భార్యగా కంటే అమ్మగానే అతనికి ఎక్కువ ప్రేమను పంచాల్సి ఉంటుంది అని. మురళికి అన్నీ రాధబుద్ధులే వచ్చాయి, ఆ దరిద్రుడి బుద్ధులు రాలేదు. బంగారు తండ్రి, అతనికి వంక పెట్టే పని లేదు అంది. అబ్బో, మీ అల్లుడిని పొగిడిన వరకు చాలే, నాకు అన్నం పెట్టు, ఆకలేస్తుంది అన్నాడు ప్రకాశం వాతావరణాన్ని తేలిక చేయటానికి. అబ్బా, ఎంత కుళ్ళో చూడవే మీ నాన్నకి, నా అల్లుడిని పొగుడుతున్నానని. నువ్వు కూడా మంచివాడివేలేవయ్యా, అంతగా కుళ్ళుకోకు అంది శారద నవ్వుతూ. నా అల్లుడిని చూస్తే నాకు గర్వమేనే, కుళ్ళేమీ లేదు. నా బంగారు తల్లికి తగిన భర్త వస్తున్నాడని అందరికంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది అన్నాడు ప్రకాశం. ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఇంటి ముందే పెద్ద మెల్లా ఉండటంతో అక్కడే చిన్న స్టేజ్లా కట్టి డెకరేట్ చేపించారు. మురళి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా వచ్చిన కాసేపటికి కృష్ణప్రసాద్ కూడా వచ్చాడు, భార్యను పిల్లలను తీసుకొని. చాలా సంవత్సరాల తర్వాత తండ్రిని చూడటం అదే మురళి. ముందు అతన్ని గుర్తుపట్టలేదు. మురళి చూసినప్పుడు అతను బాగా యంగ్గా ఉన్నాడు. అమ్మ చనిపోయాక 10th క్లాస్ ముందు 4-5 సార్లు చూశాడేమో. తాతయ్య దగ్గరికి డబ్బు కావాలని గొడవ పట్టడానికి వచ్చేవాడు. నా భార్యకి ఇచ్చిన పొలం బంగారం నాకు ఇవ్వండి అని గొడవ చేసేవాడు. నా మనవడు ఉండగా నా కూతురాస్తి నీకెందుకు ఇస్తాన్రా, ముందు ఇక్కడి నుంచి బయటికి కదులు అని తాతయ్య బయటికి తరిమేసేవాడు. అంతే. ఇక 10th తర్వాత అతన్ని చూడటం ఇదే దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. చాలా మారిపోయాడు. మనిషి లావయ్యాడు, జుట్టు కొంత నెరిసింది. జాల్సాకి మాత్రం ఏం తక్కువ లేదు. నోట్లో సిగరెట్ పెట్టి ఫోజిస్తూ నిల్చున్నాడు. తాతయ్యని అరిచాడు మురళి. మీరు అతన్ని ఎందుకు పిలిచారు? అతన్ని చూడటం నాకు ఇష్టం లేదని తెలుసు కదా. ఇలాంటి టైంలో కూడా నన్ను హ్యాపీగా ఉండనివ్వరా? నా హ్యాపీ మూడ్ అంతా స్పాయిల్ అయింది అని. మేమెక్కడ పిలిచాంరా, ఆ సిగ్గులేనాడు వచ్చినట్లున్నాడు. ఇక్కడ అందరి ముందు గొడవెందుకులేనన్నా, వదిలేసేయి. ఇలాంటప్పుడు అందరిలో గొడవ జరిగితే మధు వాళ్ళ మనసుకి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పాడు వెంకటరామయ్య గారు. అంతలో దూరంగా అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద కేకలేస్తున్నవాడు కాస్త కావాలని వాళ్ళ పక్కగా వచ్చి
నేను తెచ్చిన రాజా లాంటి సంబంధాలు కాదని తెచ్చారు పెద్ద బోడి సంబంధం. ఒక్కటి సరిగ్గా లేదు. మగ పెళ్లి వాళ్ళు అని మర్యాద లేదు, మట్టిగడ్డ లేదు అని అంటున్నాడు వాళ్ళ ఊరి నుంచి వచ్చిన ఒక అతనితో. తాత, ఎవరిని పడితే వాడిని పిలవద్దు, నా ఫ్యామిలీ వరకు వస్తే సరిపోతుందని చెప్పాను కదా, మరి ఇలాంటి నీతి జాతి లేని కుక్కల్ని ఎందుకు పిలిచావు అన్నాడు కోపంగా. నేనెక్కడ పిలిచానురా, చీ చా అని విదిలించిన వెంటబడి వచ్చిందిరా దొంగ కుక్క. ఒక ముద్ద పడేస్తే తిని అదే పోతుందిలే నాన్న, దాని గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు నాన్న అన్నాడు వెంకటరామయ్య గారు. నేను మీ కంటి కుక్కలా కనిపిస్తున్నానా అని కయ్యమన్నాడు కృష్ణప్రసాద్. తాత, అది చాలా విశ్వాసం గల జంతువు, దాని పరువు ఎందుకు తెస్తావు? ఇదొక పిచ్చి కుక్క, ఇష్టం వచ్చినట్లు వాగితే చుట్టూ ఎంతమంది ఉన్నా ఐ డోంట్ కేర్, తన్ని మెడ పట్టుకుని బయటికి గెంటుతా. నోరు మూసుకొని ఓ పక్క పడి ఉంటే ఉండమను, లేకపోతే ఇక్కడి నుండి దొబ్బేయమను. నోట్లోంచి ఇంకా ఒక్క మాట బయటికి వచ్చినా ఇంకా మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్, అర్థమయ్యేలా చెప్పు అని మధు రూమ్కి వచ్చాడు. అర్థమైందిగా, ఇంతమందిలో కొడుకుతో తన్నులు తినకుండా పెట్టింది తిని నీ దారిన నువ్వు పో. నేను పాపం అని వదిలేస్తున్నాను ఇన్నేళ్లుగా. నా మనవడు వదలడు, వాడసలే పోలీస్ ఆఫీసర్ రోయ్, వాడి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంటుంది, జాగ్రత్త అని బుర్రమీసాలు తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకటరామయ్య గారు. అంతే, కృష్ణప్రసాద్ మొహం నల్లగా మాడిపోయింది. అంతే, ఇక అతని కుటుంబం ఆ ఫంక్షన్లో ఎక్కడా కనిపించలేదు. పైన 2 గదులు పెళ్ళికొడుకు వాళ్ళకి ఇచ్చారు. మధుని సీనయ్య ఇంట్లో రెడీ చేస్తున్నారు. మధు ఒక్కసారి కూడా కనిపించలేదు. అనీజీగా అనిపించింది. ఒకసారి కనిపిస్తే దీని సొమ్మేం పోయింది అనుకుంటూ సీనయ్య గారింటి వైపు చూస్తూ డాబా పైన పచార్లు చేస్తున్నాడు. సుభద్ర మధు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒకసారి బయటకు వచ్చి బావగారికి కనిపించవే, లేకపోతే మీ ఆయన ఎండలో నల్లగా మాడిపోతాడు, రూమ్లోకి కూడా వెళ్లకుండా బయటే తిరుగుతున్నాడు, నీకోసమే అనుకుంటా అంది. నీ మొహం, అదేం లేదులే అని కొట్టిపారేసింది మధు. కానీ ఆమెకు కూడా మురళిని ఒకసారి చూడాలి అని ఉంది. తనను రెడీ చేయటం కూడా పూర్తయింది. ఎంగేజ్మెంట్ టైం కూడా అవుతుంది. ఒకసారి ఎంగేజ్మెంట్ టైంలో చూడొచ్చులే అనుకుంది. కానీ అప్పటి వరకు మధు మనసు ఆగలేదు. వాటర్ కోసం అన్నట్టు కిచెన్లోకి వెళ్ళటానికి బయటికి వచ్చింది. పైకి చూసింది. సుభద్ర అన్నట్లుగా బయటే తిరుగుతున్నాడు మురళి. మురళిని చూసి హాయ్ అని చేయి ఊపింది. మధుని చూడగానే మురళి మొహం ఒక్కసారిగా విప్పారింది. కళ్ళు విప్పార్చి అలాగే చూస్తూ ఉండిపోయాడు. గులాబీ రంగు పట్టుచీరలో రెడీ అయిన మధు అప్పుడే విరిసిన గులాబీలా ఉంది. చుట్టూ చూసి ఎవరూ తనను గమనించటం లేదని ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. సిగ్గుపడింది మధు. పైకి రావచ్చుగా అన్నట్లు సైగ చేశాడు. సారీ, ఇప్పుడు రాలేను అని తల ఊపింది. మురళి కూడా వైట్ మీద బ్లూ డాట్స్ ఉన్న షర్టు, బ్లూ జీన్స్లో మెరిసిపోతున్నాడు. అబ్బా, ఎంత అందంగా ఉన్నారో, ముద్దొచ్చేస్తున్నారు అనుకుంది. అందరూ ప్రకాశం ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లో సుభద్ర మాత్రమే ఉంది. అందుకే ధైర్యం చేసి మురళిని ఇక్కడికి రమ్మని సైగ చేసింది. ఇంకా అతను ఆగుతాడా? స్పీడ్గా మెట్లు దిగి కిందికి వచ్చాడు. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. కామ్గా సీనయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. సుభద్ర అతన్ని చూసి తత్తరపడి మధు అని పిలిచింది. ఏంటి సుబ్బు అని మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని కిచెన్లోంచి బయటికి వచ్చింది మధు. ఏం లేదు, నన్ను బాబాయ్ పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను అని మధు వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తింది. నవ్వుకున్నాడు మురళి. మధు వాటర్ తాగి గ్లాస్ అక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. అంతే, సుడిగాలిలా ఒక్కసారిగా ఆమెను చుట్టేశాడు తలుపు వెనక నక్కి ఉన్న మురళి. భయంతో గట్టిగా అరుస్తుంటే ఆమె నోట్లోంచి కేక బయటికి రాకముందే తన నోటితో ఆమె నోటిని మూసేశాడు. ఇంతకంటే ఛాన్స్ దొరకదని. ఆ స్పర్శ, ఆ ముద్దు ఎవరితో అర్థమైంది మధుకి. భయంగా కళ్ళతో చుట్టూ చూసింది. ఎవరూ లేరు. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని ముద్దుకి తన ముద్దుని జత చేసింది. మురళికి ఎంతకీ తనివి తీరటం లేదు. మధుని చూసి వారం పైనే అయ్యింది. ఆమెను వదలాలనిపించటం లేదు. అంతలో ఎవరో వస్తున్న అలికిడి అవ్వటంతో ఈ లోకంలోకి వచ్చి అతన్ని దూరంగా నెట్టింది.
వెళ్ళి బెడ్ మీద పడ్డాడు. ఎవరో వచ్చి వరండాలో ఉన్న వస్తువులేవో తీసుకొని వెళ్ళారు. గట్టిగా ఊపిరి పీల్చుకుంది మధు. ఆమె చెయ్యి పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా కౌగిలించుకొని ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ, అంత భయమేంటే అలా నెట్టావు? ఇక్కడ బెడ్ ఉంది కాబట్టి సరిపోయింది. కింద పడి ఉంటే నడుం విరిగేది. స్టేజ్ మీదకి ఎవరైనా మోసుకుంటూ తీసుకొని రావాల్సి వచ్చేది అన్నాడు నవ్వుతూ. అమ్మో, ఎవరైనా చూస్తే నాకు భయమేసింది. సారీ మురళి గారు అంది. భయం ఎందుకే? నేను నీ మొగుణ్ణే. అంత భయపడాల్సిన పని లేదు అన్నాడు మీసంతో ఆమె మెడ మీద చక్కలి గింతలు పెడుతూ కిలకిలా నవ్వుతూ. అయినా మీరేంటిలా వచ్చారు? మరీ ధైర్యం ఎక్కువైపోతుంది మీకు అంది. నువ్వే కదా రమ్మన్నావు. బుద్ధిగా పైన ఉన్నవాడిని రమ్మని పిలిచి ఇప్పుడు ఇలా అంటావా? నీకేమైనా న్యాయంగా ఉందా ఇది? ఆశ పెట్టి ఇలా మధ్యలోనే పక్కకు నెట్టేయటం ఏమీ బాగాలేదు. ప్లీజ్ వన్ మోర్ కిస్ అన్నాడు. ప్లీజ్ మురళి గారు వద్దు, ఎవరైనా వస్తే బాగుండదు అంది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరూ రారులే. వచ్చినా భయమేంటి? మనకి ఎంగేజ్మెంట్ కాబోతుంది, మనిద్దరం కాబోయే భార్యాభర్తలం అన్నాడు. కానీ ఇంకా అవ్వలేదు కదా. ప్లీజ్ మురళి గారు, ఇది పల్లెటూరు, అర్థం చేసుకోండి, బాగోదు అంది. పల్లెటూరు అయినా సిటీ అయినా మొగుడు పెళ్ళామంటే మొగుడు పెళ్ళామే, ఫుల్లీ లైసెన్స్డ్ అన్నాడు. అవునా? కానీ మనకింకా ఆ లైసెన్స్ రాలేదు కదా, అందుకే హద్దుల్లో ఉంటే ముద్దుగా ఉంటుంది అంది అతని బుగ్గ మీద ముద్దు పెట్టి. అదేదో ఇక్కడ పెట్టొచ్చుగా అన్నాడు పెదవులు సున్నాలా చుట్టి. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇది ఎప్పుడో పాత కథ కదా, మీకు బాగా నచ్చట్లేదనుకుంటా, అందుకే వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.